ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ భట్రాజుల చమత్కారం. రచన జె. ఉదయ నాగశిరీష గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. బావాజీపేట జమీందారుకు ప్రతిరోజు నిద్రలేవగానే అలవాటుగా వినే వందిమాగధుల స్తోత్ర పాఠాలు విసుగు కలిగించాయి. ఆయన తన దివానును పిలిచి, ఈ భట్రాజులు, విప్ర వినోదులు, గారడి, నాటకాలు, తోలుబొమ్మలు ప్రదర్శించేవాళ్ళు వట్టి సోమరిపోతులు. బద్ధకం కొద్దీ ఏ పని చెయ్యలేక వినోదం కలిగిస్తున్నామంటూ సోమరిపోతుల సంఖ్య పెంచుతున్నారు. ఇక నుంచి మాసికాలు, వార్షికాలు అంటూ వీళ్ల కోసం మనం డబ్బు ఖర్చు పెట్టనవసరం లేదు. బద్ధకం, సోమరితనం వదిలించుకుని ఏదైనా పనిలో చేరి కష్టపడి సంపాదించుకోమన్నానని నా ఉత్తర్వుగా అందరికీ తెలియజేయండి అని చెప్పాడు. దివాను చిన్నగా నవ్వి, ప్రభు, ఇష్టమున్నా లేకపోయినా పాలించే ప్రభువు క్షేమం కోరి నేను చెప్పే మాటలను కొట్టిపారేయకండి. వినోదం అన్నది జనజీవనంలో భాగం. మనకు నచ్చని రోజున కళాకారులను సోమరిపోతులనడం మంచి పద్ధతి కాదు. దేశ సౌభాగ్యం కోసం మనిషి కష్టపడి పనిచేయడం ఎంత అవసరమో మానసిక ఉల్లాసానికి ఈ కళాకారులు అంతే అవసరం. వాళ్లకు మీరిచ్చే బహుమానాలను, వార్షికాలను గురించి మరొకసారి ఆలోచించండి అన్నాడు వినయంగా. జమీందారు విసుగుపడుతూ దివాను కేసి చూసి, రాజ్యం వీరభోజ్యం అన్నారు. అందుచేత రాజ్యరక్షణకు, అభివృద్ధికి వీరులైన వాళ్లను ప్రోత్సహించాలి. కష్టే ఫలి అన్నారు. కష్టపడినప్పుడే ధనం సంపాదించగలం. అందుచేత కష్టపడి పనిచేసే వాళ్లను ప్రోత్సహించి జమీందారి ఆర్థిక పరిస్థితిని ఇనుమడింప చెయ్యాలి. అంతేకాని పొట్ట కోసం ఒళ్ళుగోకే వాళ్లను, అలాంటి వాళ్ల కోసం మతిమాలిన పాటలు, కీర్తనలు రాసేవాళ్లను నేను ప్రోత్సహించను. ఇది నా నిర్ణయం అన్నాడు. దివాను మరి మాట్లాడలేకపోయాడు. జమీందారు కళాకారుల గురించి అన్న మాటలు నలుగురికి తెలిసిపోవడంతో అందరూ కళాకారుల్ని సోమరిపోతుల్లా చూడసాగారు. దానితో బావాజీపేట జమీలో సంగీతం, నాట్యం కనుమరుగయ్యాయి. వాటి కోసం కవిత్వం రాయబడినా ఆదరించేవాళ్లు లేక అటకలెక్కాయి. ఇక శిల్పం, చిత్రలేఖనం నామమాత్రంగా మిగిలిపోయాయి. ఊరూరు తిరిగి నాటకాలేసేవాళ్ళు సరైన రచనలు లేక ప్రజలను రంజింప చేయలేకపోయారు. ఇలా ఉండగా జమీందారునికి పెద్ద జబ్బు చేసింది. ఇంచుమించు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. ఆస్థాన వైద్యుడు జమీందారుతో, ప్రభు, రాణిగారికి కష్టపడి నా శక్తి కొద్దీ వైద్యం చేశాను. ఇప్పుడు ఆమెలో జబ్బు లక్షణాలేం లేవు. ఆమెను అనుక్షణం కనిపెట్టుకుని ఉండి ఉల్లాసం కలిగించగల వాళ్లను ఏర్పాటు చేయండి. సంతోషం సగం బలం అన్నారు కదా. మానసిక ఉల్లాసంతో ఆమె త్వరగా మునుపటి మనిషి కాగలదు అని చెప్పాడు. ఇది విని ఆలోచిస్తున్న జమీందారుతో సమయానికి అక్కడే ఉన్న దివాను, ప్రభు, కార్యభారంతో అలసిపోయినా, మనసు ప్రశాంతంగా లేకపోయినా తమ పూర్వీకులు లలిత కళలతో కాసేపు పొద్దుపుచ్చేవారు. వాటిని మీరు కాదనుకున్నా కనీసం రాణిగారి కోసమైనా కొంతకాలం అనుమతించండి అని కోరారు. జమీందారు అందుకు సరేనన్నట్టు మౌనంగా తలూపాడు. కొద్ది రోజుల్లోనే దివాణం కళాకారులతో కడకళ్లాడింది. మొదట నీరసంగా అనిపించినా 2 రోజులు గడిచేసరికి జమీందారిని కళా ప్రదర్శనలు చూడకుండా ఉండలేని స్థితికి చేరుకున్నది. భార్యతో పాటు జమీందారు కూడా ఆ ప్రదర్శనలు చూస్తూ జీవితంలో వినోదం కూడా ముఖ్యమే అనుకోసాగాడు. 3వ రోజున జమీందారు భార్య ఉల్లాసంగా ఉన్నది. ఇంతలో అక్కడికి 2 భట్రాజులు వచ్చారు. జమీందారు వాళ్లను చూసి ముఖం చిట్లించాడు. అయినా వాళ్ళు జమీందారును తమ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. చివరిగా ఒకడు 2వ వాడితో, తండ్రి కొడుకులిద్దరూ ఒక ఆమెకు చెరొక పిల్లవాడిని ఇచ్చారు. ఆ పిల్లలిద్దరి మధ్య యుద్ధం కల్పించి ఒకడిని చంపి 2వ వాడికి రాజ్యం కట్టబెట్టిన భగవంతుడికి ఒక ఆవు పాలతో అభిషేకం చేయించమని జమీందారు గారికి చెప్పరా బావా అన్నాడు. ఏ ఆవురా బావా అని అడిగాడు 2వ వాడు. ఇది విన్న జమీందారుకు చిర్రెత్తుకొచ్చింది. ఛీ, ఈ అసందర్భ ప్రలాపుల్ని ఇక్కడి నుంచి తరిమేయండి. అర్థం పర్థం లేని మాటలు వీళ్ళును అన్నాడు దివానుతో. అప్పుడు దివాను వినయంగా జమీందారుతో, ఇవి అర్థం పర్థం లేని మాటలు కావు ప్రభు. వాడు శ్రీకృష్ణుడికి క్షీరాభిషేకం చేయించమని చెబుతున్నారు. సూర్యుడు, యముడు తండ్రి కొడుకులవుతారు. వాడు కుంతీదేవికి కర్ణుణ్ణి, ధర్మరాజును వరపుత్రులుగా ప్రసాదించారు. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు ధర్మరాజుకు సహాయం చేసి కర్ణుణ్ణి చంపించాడు. ఆ కృష్ణుడికి ఆవు పాలతో అభిషేకం చేయించమని కోరుతున్నారు వాళ్ళు. అంతేకాదు, ఏ ఆవురా బావా అన్న వాక్యంలో 5 భాషలున్నాయి. ఏ అంటే మరాఠీ, ఆవు అంటే హిందీ, రా అంటే తెలుగు, బా అంటే కన్నడం, వా అంటే అరవం. ఈ పదాలన్నింటికీ ఆయా భాషలలో అర్థం రమ్ము అంటూ వివరించాడు.
ఆ వివరణ విన్న జమీందారు సంతోషంగా ముఖే ముఖే సరస్వతి, ఏదో పొగడ్తా అనుకునే దానిలో కూడా చమత్కారం చేయగల శక్తి ఒక్క భాషకే ఉంది. ప్రతి విద్యలోనూ పరమార్థమే కాకుండా సాహితీ సరస్వతి ఉంటుందని, ఆ చమత్కారం హృదయానికి ఆనందం కలిగిస్తుందని తెలుసుకున్నాను అని ఆ భట్రాజులనే కాకుండా కళాకారులందరినీ ఘనంగా సన్మానించాడు. ఆ తర్వాత బావాజీపేట జమీలో కళలకు ప్రోత్సాహం మళ్ళీ లభించింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.